చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎట్టా ఉండారేంది, బాగుండారా? అదిగో భాష మారిపోయింది. భాష కాదు, రోజులు మారాయి. వంట చేసే చేతులు కూడా మారాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా వంట తిని తిని నాకే కాస్త బోరు కొట్టింది. కాబట్టి ఇవాళ నేను మా అమ్మ చేతి వంట నాతో పాటు మీరు కూడా టేస్ట్ చూద్దరు కానీ. సో మా అమ్మ చేసిన ఆ స్పైసీ రెసిపీ ఏంటంటే వంకాయ వెల్లుల్లి కారం. ఇప్పుడంటే ఏదో పాష్గా వంకాయ వెల్లుల్లి కారం అంటున్నాం, కానీ మా ఊర్లో దీని పేరు వంకాయ ఎల్లిపాయ కారం అనమాట. అసలు ఈ భాషలో ఒక రకమైన ఘాటు ఉంటుందండి. నాటు భాషలో ఉన్న ఘాటు మన పాష భాషలో రమ్మన్నా రాదు. సో వంకాయ ఎల్లిపాయ కారం ఎంత బాగుంది కదా, వంకాయ వెల్లుల్లి కారం ఎంత నీట్గా ఉందో కదా. సో అదన్నమాట సంగతి. సో ఈ వంకాయ వెల్లుల్లి కారానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. నిజం చెప్తున్నానండి, చాలా చిన్నది. సో తొందరగా అయిపోతుంది అనమాట. అవి నేను హాస్టల్లో ఉప్పు కారం లేకుండా చప్పిడి కూరలు తింటున్న రోజులు అనమాట. ఆ రోజుల్లో మా అమ్మ నన్ను చూడ్డానికని వచ్చేసి ఇంత బాక్స్కి వంకాయ ఎల్లిపాయ కారం తీసుకొచ్చిందనమాట. తీసుకురాగానే ఆ చప్పిడి కూరలు తిన్న మనసుకి మా అమ్మ ఎలాగ అనిపించిందంటే కిరీటం లేని దేవతలాగా అనిపించింది. అసలు డిజాస్టర్ ఇక్కడే జరిగింది. నాకే కాదు, మా రూమ్లో వాళ్ళందరికీ మా అమ్మ దేవతలాగా కనిపించింది. ఇంకేముంది, అందరివి ఆ చప్పిడి కూరలు తినేసి చప్పబడిపోయాయి నాలుకలు. 4 రోజులు ఉంటుంది అని చెప్పింది మా అమ్మ. అసలు 4 పూటలు కూడా లేకుండా ఒక్క పూటలో ఖాళీ చేసేసారనమాట. అంత టేస్టీగా, అంత స్పైసీగా సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేశారంటే నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీరు దాన్ని ఖాళీ చేయడం ఖాయం. సో మీరైతే ఆ ఫ్లాష్ బ్యాక్లోంచి ప్రజెంట్కి వచ్చేసి ఇప్పుడు రెసిపీ చూసేయండి. రెసిపీ చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ స్పైసీ వీడియోస్ అండ్ హెల్దీ వీడియోస్. సో అలాగే పనిలో పనిగా ఆ గంట కూడా కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఎక్కువ కష్టపడిపోకుండా అప్డేట్స్ వెంటనే సరా వచ్చేస్తాయి అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగడానికి మీరు కూడా ఒక చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకుంటున్నాను. వాటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ కట్ చేసేది మాత్రం నేనే. దీని తర్వాత మా అమ్మ ఎంటర్ అవుతుందన్నమాట. సో అక్కడ పక్కన పెట్టింది ఏంటంటే ఉప్పు నీళ్ళు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, వంకాయలు కోసిన తర్వాత నల్లబడకుండా ఉండాలంటే అలా ఒక నీళ్ళల్లో ఉప్పు కలిపేసి వాటిల్లో వంకాయలు వేసేసేయాలని. సో అదన్నమాట సంగతి. ఈ వంకాయలన్నీ కోసిన తర్వాత ఇప్పుడు మా మమ్మీ ఎంటర్ అయిందనమాట. సో ఒక పెన్నం తీసుకుని దాంట్లో ఆయిల్ వేస్తుంది. ఆయిల్ 2 స్పూన్లు వేయాలా 3 స్పూన్లు వేయాలా అని అడిగితే ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నా అన్నీ ఉజ్జాయింపు లెక్కలమ్మాయి, అయినా వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి కనిపిస్తుంది అనేసింది అనమాట. కాబట్టి మీరు 1/2 కిలో అని చెప్పాను కాబట్టి ఆ 1/2 కిలో వంకాయలకు గాను ఇంత ఆయిల్ వేసుకుని, మనము వంకాయలు నీళ్ళల్లోంచి తీసి వేస్తున్నాం కాబట్టి కాస్త చిటపటమంటాయి. మీకు సాధ్యమైనంత వరకు నీళ్లు రాకుండా విదిలించి వేసుకుంటే కాస్త బాగుంటుంది. ఈ వంకాయలు ఎంతసేపు వేగాలి అనేది కూడా మా అమ్మ ఉజ్జాయింపు లెక్కలు అనేసింది. నేనైతే ఒక 15 మినిట్స్ వరకు అని చెప్తానండి. అవి కలర్ మారాలన్నమాట. వెనక మనకు కొంచెం వంగపూత కలర్లో ఉంది కదా, సో ఆ కలర్ కాస్త మారి కొంచెం మెత్తబడాలన్నమాట. మొత్తానికి బాగా ఉడికిపోవాలన్నమాట. మనం పంట కింద వేసుకోగానే అది పచ్చి వాసన రాకుండా ఉండాలి. దీంట్లోనే కాస్త ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు దీనికి వంకాయలకు ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఎల్లిపాయ కారంలో వేసుకోవాలి కాబట్టి. సో ఈ కారం వేస్తున్నది ఎవరంటే మా అమ్మ. వేసేటప్పుడు నా మీద మమకారం ఎక్కువైపోయి మా అమ్మ కారం ఎక్కువ వేసేసిందేమో అనిపించింది, కానీ తిన్నప్పుడు నాకు అలా ఏమీ అనిపించలేదు. అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎవరి వంట మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. మనమే అనవసరంగా ఆవేశం అయిపోయి అయ్యయ్యో ఇంత కారమా, అయ్యయ్యో ఇంత ఆయిలా అనేస్తూ ఉంటాం. దీంట్లో సాల్ట్ వేసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు, 3 గడ్డల వెల్లుల్లిపాయలు, ఇవి మాత్రం నాకు క్లారిటీగా తెలుసు, ఎందుకంటే వాటిని విడదీసింది నేనే. పొట్టుతో సహా వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి పొట్టుతో సహా వేస్తేనే టేస్టీగా ఉంటాయి. లైట్ కరెక్ట్గా కనిపించినట్లేదు, లైట్ ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి కారం సరిగ్గా కనిపించలేదు. సో నాకు ఆవేశం ఎక్కువైపోయి ఆలోగా ఆ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేలోగా ఈ ఉడికే ఏమో ట్రై చేశాను, కానీ ఇంకా ఉడకలేదట. ఇంకా బాగా డార్క్ కలర్లో వచ్చేసి చేత్తో ముట్టుకుంటే మెత్తగా రావాలట. సో ఈ టెస్ట్ చేసిన తర్వాత మా అమ్మ అప్రూవ్ చేసేసింది అనమాట. ఓకే, ఇవి ఉడికాయని. దాని తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం వేసేసి కలుపుకోవడమే అనమాట. కాసేపు కలిపితే సరిపోతుంది. మరి కారం తొందరగా ఉడికిపోతుంది కదా, లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఏమంటారు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర వేసుకున్నా కూడా పర్వాలేదు. సో అవి పక్కన తిరువాతలాగా పెట్టేసుకుని దీంట్లో కలిపేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే.
సో ఆ తిరగమూత అనేది కూడా చాలా తక్కువ ఆయిల్తో వేసుకోండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసాం కాబట్టి. ఇంతే, చాలా తొందరగా టకటక అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన వంకాయ ఎల్లిపాయ కారం ఇలా ఉందన్నమాట. నా మాట మీద నమ్మకం ఉంచి పప్పు కూరలు ఏవీ లేకుండా ఈ వంకాయ ఎల్లిపాయ కారంతో అన్నం మొత్తం కంప్లీట్గా తినేయచ్చు అనమాట. సో ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట మోగిచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వంట రుచి చూపించి మనకు సబ్స్క్రైబర్ని తీసుకురావచ్చు కదా. Thanks for watching. Don't forget to like, share and subscribe.